ఇప్పుడు మా పెద్దింటి అశోక్ కుమార్ కథలు, నవలలు, నాటకాలు, సినిమాలకు మాటలు, పాటలు, ఎన్నో అవార్డులు, గణితం అన్నీ కలిపి 5 నిమిషాలు. సభకు నమస్కారం. సభాధ్యక్షులు రామాదేవి మేడం గారు మరియు ప్రత్యేక ఆహ్వానితులు మృణాలిని గారు, ప్రతిమ గారు, ఈ అవార్డులు ప్రదానం చేస్తున్నటువంటి అమృతలత మేడం గారు, నిజంగా నేను దాదాపు ఒక 55 అవార్డులు తీసుకున్నాను, 50 వరకు రివార్డులు తీసుకున్నాను. కానీ ఈ అవార్డు మా ఇంటికి పోతే మా అమ్మ పక్కన కూర్చోబెట్టి, అంటే బయట మనం ఎంతో పంచభక్ష పరమాన్నాలు తింటాం, బిర్యానీలు తింటాం, ఎంతో తింటాం, కానీ ఇంటికి పోయినప్పుడు అమ్మ పక్కన కూర్చోబెట్టి పెరుగన్నం పెట్టి అందులో తొక్కేసి కలిపి తినిపిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో నిజంగా ఈ అవార్డు తీసుకున్నప్పుడు నేను అంత ఆనందాన్ని పొందాను. ఇలా సమాజాన్ని చికిత్స చేసే ప్రక్రియ ఏదైనా ఉందా అంటే అది కేవలం ఒక సాహిత్యం మాత్రమే. సమాజాన్ని శుద్ధి చేసేది, సమాజ హితం కోరేది సాహిత్యమే. ఒక ఇల్లు కాలుతుంది అంటే నిలబడి అక్కడ కూర్చుండి ఇల్లు కాలుతుందో అని అరిచేవాడు కొందరుంటారు, నిలబడి నిశ్శబ్దంగా నీళ్లు మోసేవాళ్ళు కొందరుంటారు. నిశ్శబ్దంగా నీళ్లు మోసే వాళ్ళకంటే ఇల్లు కాలుతుందిరా అని అరిచేవాడు గొప్పవాడు. వాడు కుర్చేసుకొని కూర్చుండి అరిచేవాడు గొప్పవాడు. ఎందుకంటే నీళ్లు మోస్తుంటే నువ్వు ఒక్కడివే మోస్తావు, ఓ 10 బిందెలు పోగానే నువ్వు చల్లజమటలు పడతాయి, కూర్చుంటావు, అలసిపోతావు. కానీ అరుస్తూ ఉంటే ఓ 10 మంది వస్తారు, 10 మందిలో 5గురన్నా మోస్తారు, 5గురిలో ఒక 4గురన్నా కంటిన్యూగా మోస్తారు. అట్లా ఒక ప్రేరకంగా పనిచేస్తుంది. ఇలా అమృతలత గారు ఇది గుర్తించారు. ఆమె విద్యాధికురాలు, సమాజానికి చదువు చెప్తున్నారు, పిల్లలకు చదువు చెప్తున్నారు. అది కాకుండా ఈ సమాజాన్ని శుద్ధి చేసే ప్రక్రియ ఇంకేదైనా ఉందా అని గుర్తించి ఇలా నిశ్శబ్దంగా నీళ్లు మోసేవాళ్ళు మేము రాసేవాళ్ళం. కూర్చుండి ఈడ నీళ్లు కాలుతుంది, ఈడ క్షోభం ఉన్నది, ఈడ సంక్షోభం ఉన్నది, ఈడ అన్యాయం జరుగుతుంది అని అరుస్తూ వీళ్ళందరినీ ఒకచోట చేర్చి ఈ సమాజానికి ఆమె సాహిత్యాన్ని చదవండి, మీ పిల్లల చేత సాహిత్యాన్ని చదివించండి, సాహిత్యం ఇంత గొప్పగా ఉంటుంది, అది మనుషుని శుద్ధి చేస్తుంది అని ఒక ప్రధాన సందేశాన్ని ఈ సభ ద్వారా, ఈ అవార్డుల ద్వారా ఇచ్చారు. నిజంగా మేడంకు ధన్యవాదాలు. ఇలా ఒక సమాజంలో డాక్టర్లు ఎక్కువగా ఉంటే ఆ సమాజం రోగపీడిత సమాజం అన్నట్టు. ఒక సమాజంలో లాయర్లు ఎక్కువగా ఉంటే ఆ సమాజం నేరపూరిత సమాజం. ఒక సమాజంలో టీచర్లు ఎక్కువగా ఉంటే ఆ సమాజం నిరక్షరాస్యమైన సమాజం. కానీ ఒక సమాజంలో రచయితలు ఎక్కువగా ఉంటే ఆ సమాజం చైతన్యవంతమైనటువంటి సమాజం. ఎందుకంటే రచయిత అనేవాడు కూర్చోడు. ఇలా రాజులు తర్వాత మహాచక్రవర్తులు వాళ్ళ ఆస్థానంలో కవులు రచయితలను పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారు? ఇంట్లో కూర్చుండబెట్టి 4 పాన్లేసి అన్నం పెడితే ఈయన కూర్చుంటాడు, వీని వదిలిపెడితే ప్రజలకు విప్లవాలు తెస్తాడు అని. అట్లా రచయిత అనేవాడు ప్రశ్నిస్తాడు, నిలదీస్తాడు, అడుగుతాడు, ప్రతిపక్ష పాత్ర పోషిస్తాడు అని మేడం గుర్తించి ఆ రచయితల్ని ఇక్కడ ఒక్కచోట చేర్చి ఇలాంటి రచయితలు ఇంకా 1000 మంది తయారు కావాలని ఇలాంటి అద్భుతమైన సభ పెట్టింది చూడు, అది ఒక గొప్ప ప్రక్రియ. అందుకు నిజంగా మేడం మీకు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే విత్తనం వేసిన వాడు మర్చిపోతాడు, రైతు విత్తనం వేసి మర్చిపోతాడు, కానీ విత్తనం మర్చిపోదు, అది మొలకెత్తుతానే ఉంటుంది. అట్లాగే విత్తనం లాంటి వాళ్ళు మొలకెత్తి అది వృక్షమై పూలు పండ్లు ఇచ్చి ఈ సమాజాన్ని స్వచ్ఛమైన గాలి ఇస్తుంది, శుద్ధి చేస్తుంది. అట్లా ఈ సమాజంలో ఎక్కడో ఒకడ మీలాంటి అమృతలత మేడం లాంటి వాళ్ళు విత్తనాలుగా ఉంటారు, వాళ్ళు మొలకెత్తుతారు. అట్లాగే మా రంగినేని మోహన్ రావు గారు, ఆయన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు తాతయ్యగా పిలుచుకునే ఒక గొప్ప వ్యక్తి. చాలామంది పిల్లలను చేరదీసి
ఆయన ఆశ్రయం ఇచ్చి చదువు చెప్పిస్తున్నారు. అంటే ఇలాంటి వాళ్ళు ఉండబట్టే ఇవాళ ఈ సమాజం నిలబడుతుంది. ఆయన కూడా చాలామంది సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తాడు. ఎందుకంటే సమాజాన్ని శుద్ధి చేసేటటువంటి ఏకైక సాధనం ఏదన్నా ఉంది అంటే అది సాహిత్యము అని సాహిత్య ప్రోత్సాహకులుగా, సాహిత్యాన్ని గుర్తించే వాళ్ళుగా, సాహిత్యాన్ని పోషించే వాళ్ళుగా ఉంటారు. అట్లా ఒక సాహిత్యాన్ని పోషిస్తూ ఇంతమందికి అవార్డు ఇస్తే ఇది ఊరేగే పోదు. విత్తనాలు మీరు వేసినట్టు ఆ విత్తనాలు మొలకెత్తుతాయి, ఈ సమాజానికి ఇంకా కావాల్సినంత సేవ చేస్తాయి. ఈ కార్యక్రమానికి నిజంగా నన్ను గుర్తించి, మేడం నన్ను చాలా ఎప్పుడూ చూడలే, పరిచయం కూడా లేదు, కానీ ఆ అవార్డు ఇస్తున్నారు అని నాకు ప్రకటించినప్పుడు రమాదేవి మేడం గారు ఫోన్ చేసి చెప్పినప్పుడు చాలా పులకించిపోయాను. ఈరోజు ఎప్పుడు వస్తుందా అని చూశాను. కాబట్టి చాలా ధన్యవాదాలు మేడం, మమ్మల్ని గుర్తించి. ఎందుకంటే ఒక ఉపాధ్యాయుని నేను, ఒక రేషన్ గల్ల ఉపాధ్యాయుని. అసలు నువ్వు సినిమాలకు రాస్తావు, నవలలు రాస్తావు, కథలు రాస్తావు, నువ్వు చదివేడే చెప్తావు అని ఒక మిత్రుడు అన్నందుకు మా ఊర్లో ఆల్ మీడియాను, మొత్తం అన్ని మీడియాలను, అందరి టీవీలను, ఊరందరినీ పిలిచి ఊర్లో రెఫరెండం పెట్టుకున్నాను. నేను చదువు చెప్తున్నానా లేదా, ఇక మా మిత్రుడికి ఇట్లా అన్నాడు, నేను చదువు చెప్తున్నానా లేదా, నేను చెప్తే చదువు వస్తుందా లేదా, నేను రోజు బడికత్తానా లేదా అని అట్లా ఊర్లో ప్రజల మధ్య రెఫరెండం పెట్టుకున్నాను. అంటే ఆ యొక్క చైతన్యం ఎట్లా వస్తుంది అంటే కేవలం సాహిత్యం ద్వారా మాత్రమే వస్తుంది. కాబట్టి అలాంటి ఒక్క మందును గుర్తించి ఈ మందలో ఆ మందును చల్లి మీరు చేస్తున్నటువంటి సాహిత్య సేవకు నిజంగా ధన్యవాదాలు, చేతులెత్తి నమస్కారం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అశోక్ గారు. రచయితలు చైతన్యవంతుల్ని చేయడమే కాదు, కొన్నిసార్లు యుద్ధాల్ని ఆపగలుగుతారు. మనుమసిద్ధి అనే ఒక చిన్న రాజు దగ్గర తిక్కనామాత్యులు ఉన్నారు. ఆయన మహాభారత కవుల్లో ముగ్గురులో ఒకడు. ఆయన వరంగల్